ఇప్పుడు మేము నియోజకవర్గం తిరిగొచ్చిన తర్వాత మొన్న రీసెంట్‌గా మిమ్మల్ని కలిసినప్పుడు, ఇంటర్వ్యూ చేసినప్పుడు రోడ్లు ఏయించండి అన్న ఫస్ట్ పాపం. 200 మీరు నాట్లేసిన ఊరేదది? నేను మొన్న పోయొచ్చిన. ఆ? అది ఆ ఊరున్నది. ఆ. ఇరుకులపాడు ఆ, ఆ. ఆ ఊరికి రోడ్ వేయండి పాపం ఫస్ట్. 100%. ఫస్ట్ ప్రేయర్ రోడ్లే అన్న నేను వేసేది. రోడ్లే. ఇప్పుడు ఎందుకంటే prayer చాలా road. దారుణమైన రోడ్లు ఉన్నాయి. ఫస్ట్ ప్రేయర్ రోడ్లు వేసిపోయాయి. ఇవాళ నేను మా మంత్రి R&B మినిస్టర్ వెంకటరెడ్డి గారు, తర్వాత మా ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు ఇంటర్వ్యూ రివ్యూ అయిందంతా. Okay. ఆయనకి రెడ్డిగా వస్తున్నా ఆ. కనుక నా సాధ్యమైనంత వరకు ఇంకోటి మోత్కూరులే అమరవీరుల స్మారక భవనం కట్టియాలనుంది, కట్టిస్తాను నేను. తర్వాత విద్యకి ఎక్కువ ప్రయారిటిస్తాను నేను. విద్య, వైద్యం, అగ్రికల్చర్, రోడ్లు వేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అవును. చాలా డెవలప్మెంట్ కోసం దారులు వేస్తాయి. అందుకోసం నాకు ఐడియా ఉంది, అవగాహన ఉంది. నేను కార్పొరేట్ చైర్మన్ ఉండగానే నా ఊరుకు అటుపక్క ఇటుపక్క రోడ్లు వేసిన నేను. కొత్త లేని రోడ్లను కూడా వేసినా. ఇంకోటి, నేను ఏది లేనప్పుడే నా ఊరు ప్రజలకు, నా ధర్మారం ప్రజలకు కాళ్ళకు మట్టి అంటకుండా అన్నీ సీసీ రోడ్లు వేసినాం. నా ఊరు మొత్తం శేలల పోతాను కూడా రోడ్లు వేసిన, సీసీ రోడ్డు. ఎవరేరు నీకు నేను దత్తా తీసుకున్నా దప్పు కొట్టి నేను చెప్తాను కదా, దత్తా తీసుకొని నెల బురదలు జాలార్లు ఉన్నాయి ఇంకా. కానీ నా ఊరు, నా పల్లె బ్రహ్మాండంగా వేసిన. నా పల్లె కూడా. ఇంకొకటి తాగండి, తుంగతుర్తిలో మెయిన్ ప్రాబ్లం ఏంది, ప్రజలు ఎందుకు మీకు అంత భయంకరమైన తీర్పుని ఇవ్వడానికి కారణం ఏంటంటే, ప్రజలు వాళ్ళు కళ్ళు మూసి ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి. అక్కడ అంత అరాచకాన్ని అఫీషియల్గా పోలీసులతోనే నిర్మించిన వ్యవస్థను అట్లా గ్యాదర్ కిషోర్. సో మరి ఎంతమంది మీద దాడులు చేసి మేము ఎన్నో కవర్ చేసినాం. ఇప్పుడు ఆయన అడ్వకేట్ యుగంధర్ కావచ్చు, నగేష్ కావచ్చు, ఇట్లాంటి క్వశ్చన్ చేస్తున్న వాళ్ళ మీద విపరీతమైన దాడులు చేయించిండు అన్న. చివరికి ఇసుక తీసుకుపోవడం వల్ల మా పొలాలు ఇదైపోతున్నాయని మహిళలు వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి ఆసుపత్రుల పాలయ్యారు. అదే భువనగిరి ఏరియా హాస్పిటల్లో తీసుకుపోయారు. ఎవడు రాజరిక వ్యవస్థల, ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికి ఒకటే ఓటిచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా. కనుక మనిషికి ఉండే హక్కు, మనిషికి ఉండే స్వేచ్ఛ ఎవడైతే హరించగలుగుతాడో అప్పుడు ప్రజల తిరుగుబాటు వస్తుంది. కేసీఆర్ ఇడ నేను రాదు, నువ్వు వాడు రాదు అంటే వాడు ఇసుక బుక్కుతుండే, ఈయన భూములు బుక్కిండు. అవునా? అందుకోసం ప్రజలు ఇలా క్షమించలేదు, వాళ్ళు క్షమించలేదు. సో ఆ పరిస్థితిని అయితే తుంగతుర్తిలో తీసుకురాకండి. నేనా? అదే అంటున్నాను. నా జీవితం ఇట్టే ఉంటుందని చెప్తున్నా కదా రఘు. ఇక 5 ఏళ్ళ తర్వాత చూడు, నువ్వు ఇట్టే ఉంటా నేను అంతే. కాకపోతే ఇంకొక మాట, నాకు తిరుమలగిరిలో ఒక ప్లాట్ ఉంది, ఇప్పుడు కానీ కొనుక్కుంది, 7 ఏళ్ళ కింద కొనుక్కున్నా నేను. అట్లా ఇల్లు కట్టుకుంటాను. ఇల్లు కట్టుకుంటారా? కట్టుకుంటా. ఓకే. ఎందుకంటే ఈ కిరాయి ఉండే బదులు ఇల్లు కట్టుకున్న సొంత ఇల్లు లాగా ఉంటుంది. అవును. ఎంత ప్లేస్ అది? 410 గజాలు ఉన్నాయి. నేను 8 ఏళ్ళ కింద కొనుక్కుని. 8 ఏళ్ళ కింద కొన్నారా? ఓకే. మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే ఇల్లు కట్టిండు ఉండదు. నేను అందుకనే చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు కిరాయి ఉండాలి సెంటర్, అది అదే నా నియోజకవర్గానికి సెంటర్ తిరుమలగిరి. ఇప్పుడు నా సొంతం వేరు, కిరాయికుండు వేరు కదా. మీరు ముందే చెప్తున్నారు. నేను ముందు చెప్తున్నా, నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను మీరు వద్దంటే కూడా కట్టాను, నేను అంతే, వద్దంటే కూడా కట్టాను. తుంగతుర్తిలో కూడా ఇది ఉంది, ఏంటిది ఇది, ఇప్పుడు ఇది ఏంటది? క్యాంప్ ఆఫీస్ కట్టిరు. అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసా? అయితే ప్రజలకు అందుబాటు లేదు, అది లేదా? లేదు. ఎక్కడ ఇష్టం లేక కట్టిరు, దాన్ని ఇష్టం లేక అక్కడ కట్టిరు అది. కానీ అట్లా లేదు అది. కనుక తుంగతుర్తి ప్రజలకే కాదు, ఉద్యమంలో ఉన్న నా సహచరులందరికీ నాకు శక్తి కూడా సాయం చేస్తాను. మాట సాయం, ఓకే, ధైర్యం, మనోధైర్యం ఇస్తా, గౌరవిస్తా అందరికీ. నా తుంగతుర్తి ప్రజలను కంటికి రెప్పాలా కాపాడుకుంటున్నాను, వ్యాపారస్తులను అందరినీ కూడా. ఎందుకంటే వ్యాపారస్తులు కూడా లైన్ కట్టి ఓట్లేసి నాకు మా పీడ పోయిపోయింది. తుంగతుర్తి ప్రజలు మాకు పెద్ద పీడ పోయింది నాయన. ఇది ఒక పిండారు వచ్చింది మాకు, ఈ పిండారు పీడ ఓడిపోయింది అనుకుంటారు. లేకపోతే నేనేంది, నేను సావులకు బతుకులకు మంచి చెడు. ఇంకోటి నా బలగం, అక్కడ నా బంధుత్వాలు ఎక్కువ. 106 గ్రామాల నా బంధుత్వం. వాళ్ళే కాదు,
నా బంధువులే ఇంపార్టెంట్ కాదు. నేను బాటసారని అయిపోతుంటే నన్ను పలకరించిన ఎంతోమంది అక్కలు ఎంతో వచ్చింది. నాకు రాత్రి అన్నం పెట్టి 12 గంటలకు వస్తే నేను తెలంగాణ ఉద్యమం సందర్భంలో చెల్లె ఉన్నావురంటే అన్న బోధేనా అంటే తినలేదు చెల్లె అంటే అప్పటికప్పుడు 12 గంటలు లేచి వండి పెట్టే చెల్లెలు నాకు. అటువంటి చెల్లెడు దీవెన నేను ఎందుకు ఓడిపోతే చెప్పు. అందుకోసమనే నా జీవితం ఇట్టే ఉంటుంది, గిట్టే పోతాను. సామెలు ఇట్లే ఉంటాడు, ఇట్టే ఉంటాను. ఇవన్నీ ఈ ఏదో ఇంకోటి నేను కారు కూడా కొనుక్కుంటా. నాకు ఇప్పుడు నాకు సొంత కారు ఉందా? నాకు అది పని చేస్తలేదు. ఏం కారు ఇది? ఇన్నోవా కారు. అయితే నేను ఎప్పుడు కొన్నారు? అది ఎప్పుడు కొన్నారు? నేను 2021 అప్పుడు కొన్నారా? అప్పుడు కొన్నా. ఇప్పుడు నేను ఇన్నోవా తీసుకుంటా. ఇక ఇన్నోవా కాదు, ఫార్చునర్ తీసుకుంటా. ఫార్చునర్ ఎందుకంటే జీతం వస్తుంది కదా. జీతం రాదు ఎమ్మెల్యేకు, నెల కింద కట్ అయింది. అవునా? ఇవాళ తీసుకున్నా. ఇంకా అది ఇంటికి రాలేదు. మా ఫ్రెండ్కి చెప్పిన కారు తెచ్చిపెట్టవా అని. మరి ఉండాలి కదా, అది కూడా లేకపోతే పాడసారి పోతారు కదా. మినిమం మెయింటైన్ చేయాలి కదా. ఈ కారు అంటారు కదా. నేను చిన్న కారు తిరిగి అనుకో, ఇగో ఎమ్మెల్యే అంటే గిట్టు రాలే అంటారు. కానీ ప్రజలకు ఈ వైభోగా ఫార్చునర్ దిగండి, ఎందుకంటే మళ్ళీ ఫార్చునర్లోనే కూర్చుంటే కష్టం. అదే అంటున్నాను నేను. మనం ఎప్పుడు కిందనే నడవాలి. నడుస్తానే, అదే ప్రజలను నాతో నడిపిస్తానే. ఇది నిజం, ఇది నిజం. సో మేమైతే ఉంటాం 100%. మేమైతే ఉంటాం. చెప్పేది ఈ మన తొలి వెలుగు లేకపోతే ఒక్క తనకనే మాట ఎందుకు చెప్పు నాకు. అవునా? అవును. వస్తుందా? రాదు. ఆటోవాళ్ళుగా మంట 3 గంటలకు బుగలేక ఆకలి అవుతుంటే అదే కదా మనం చెప్పేది. నువ్వు మాధవరావు చెరువు పక్కన పెట్టి వేళ కూతురు పెట్టి తిప్పినావు కదా. అవును. మందల సామెలు అంటాడు, గిట్టే ఉంటాడు. నా చేతన వరకు ఆ తుంగతుర్తి ప్రజలలో ఒక మార్పు రావడానికి, ఒక ధైర్యం రావడానికి, ఆత్మగౌరవం రావడానికి, ఆత్మధైర్యం పెంచడానికి. ఇంకోటి నా దగ్గరకు వస్తే వచ్చి ఉండదు, నాతోనే కూర్చోవాలి. నేను దొరనుగా చెప్పి దొరలే మారిపోయాను. రాజ్యాలు మారినాయి, ప్రజల ఆలోచన మారింది, దొరలు కూడా మారింది. అవును. కానీ వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకొని నేను ఇట్లా కూర్చొని ఎవరు అంటే నువ్వెవరు అంటారు. ఎందుకు అనిపించుకోవాలి? కిషోర్ పరిస్థితి అదే కదా. సరే డబ్బులు ఉండొచ్చు, వ్యవస్థ నేను ఎందుకు అనిపించుకుంటానా? నేను అన్ని అనుభవించినని కదా, మర్యాద ఇచ్చినని, మర్యాద తీసుకుంటున్నాను. నేను ఒకటి తిట్టు కూడా పోయినా కూడా సపోర్ట్ చేయను. పోరపో వినవా అట్లా. కానీ నా కోపం అయితే కూడా చెడు మాట తిడతాం. ఓకే. అదేమన్నా తప్పు జరిగింది అనుకో, నేను భరించలేను అన్న దాన్ని. అందుకోసం. ఎనీవే